టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మీ హరి ముందుగా హెడ్లైన్ వినాయక తండాలో ఘనంగా మొహరం ఉత్సవాలు పీర్ల పండుగ సందర్భంగా మొక్కులు చెల్లించుకున్న స్థానికులు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మీడియా సమావేశం రైతన్న పండించిన పంటకు కనీస మద్దతు ధర వచ్చినప్పుడే రైతుకు సంతోషం కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గాలి అనిల్ కుమార్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని వీడడంతో బీఆర్ఎస్ లో అయోమయం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి నీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇక డీటెయిల్స్ లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక తండాలో పీర్ల పండుగ సందర్భంగా స్థానికులు ఘనంగా మొహరం ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం పీర్లను ఊరేగించారు. నిర్వాహకులు రత్నావత్ రమేష్ మాట్లాడుతూ మొహరం ఉత్సవాలను వినాయక తండాలో 1950వ సంవత్సరం నుండి చేస్తున్నామని, ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకంతో వేరే జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిపారు. పీర్లను ఊరేగిస్తూ భక్తులు నిపుణులతో ఆడుతూ ఉత్సవాలు నిర్వహించారు. మేము గత 1950 నుండి చేసుకుంటున్నాము. మా తాత ముత్తాతల నుండి ఎవరి కష్ట సుఖాలైన ఏమైనా ఉన్నా కానీ మా పీరుల దగ్గర వచ్చి చెప్పుకుంటాం. అన్ని మాకు నెరవేరుతాయి, మా కోరికలు కూడా నెరవేరుతుంది. ఇక్కడ అంత పవర్ఫుల్ మా పీరుల పండుగ చేసుకుంటాం. మేము చేసుకుంటాం. ప్రతి ఒక్క భక్తులు ఖమ్మం నుండి వేరే వేరే జిల్లాల నుండి వేరే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు, మొక్కలు చెల్లించుకుంటారు. అందరినీ చల్లగా చూసుకుంటున్నారు. అడ హుసేన్ పీర్ల మధ్య ఉంది. ఈ పీర్ల ద్వారా ఇక్కడ ఈ పండుగ ఘనంగా జరుగుతుంది. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జంగా రాఘవరెడ్డి తొలిసారి హనుమకొండ జిల్లాలోని తన ఫామ్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతన్నలకు, రైతు కూలీలకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నల రుణం తీర్చుకునేందుకు రైతు బిడ్డగా నాకు ఇది మంచి అవకాశం అని అన్నారు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి వెన్నుముక రైతన్న, ఆ రైతన్న పండించిన పంటకు కనీస మద్దతు ధర వచ్చినప్పుడే రైతన్న సంతోషంగా ఉంటాడన్నారు. రైతన్నలకు అండగా ఉంటానని చైర్మన్ రాఘవరెడ్డి తెలిపారు. కూతుల బిడద ఎక్కువ ఉంది, దానివల్ల వరిని కూడా ఉల్చేసి తింటున్నాయి. దీనివల్ల కోతుల బెడద లేదు, దొంగల బెడద లేదు. ఒక 4 సంవత్సరాలు కనుక పంట కాపాడితే
రైతులకు అన్ని పంటల కన్నా రేటు గిట్టుబాటు దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి రైతు కూడా ఆయిల్ ఫామ్ వేయమని ప్రెస్ ద్వారా కోరుతా ఉన్నాం. దాంట్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి, అవి కూడా సరిదిద్దాం. డ్రిప్ ఇరిగేషన్ లో ఒక ఎకరానికి సేల్స్ ట్యాక్స్ ద్వారా 3,500 రూపాయలు భారం పడుతుంది. గత ప్రభుత్వం టెక్నికల్ వల్ల పొరపాటు చేసింది. మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారితో డిస్కస్ చేసినాం. సేల్స్ ట్యాక్స్ లేకుండా డ్రిప్ ఇరిగేషన్ లో మనం ఈ చర్య తీసుకుందామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ సేల్స్ ట్యాక్స్ కూడా రైతులకు రద్దు చేయమని చెప్పి మేము కోరినాం. మొదటి లెటర్ అదే రాసినాం. అది వచ్చేంత వరకు మన ఎంపీలతోని మన ముఖ్యమంత్రి గారితోని తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడి అది లేకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాము. ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, దానివల్ల రైతు నష్టపోతున్నారు. రైతు నష్టం రాకుండా ప్రత్యామ్నాయ మార్గం చూడడం కోసం రాష్ట్రంలో ఈరోజు ఆయిల్ ఫామ్ వేసే దిశలో ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నాకు ఈ ఆయిల్ ఫామ్ సీడ్ కంపెనీకి ఇలా చైర్మన్ స్టేట్ చైర్మన్ చేయడం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు నాకు సహకరించిన మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఈరోజు శ్రీధర్ బాబన్న గారు, కొండ సురేఖ గారు, సీతక్క గారు, ప్రతి ఒక్కరు కూడా రాఘవరెడ్డికి అన్యాయం జరిగింది తప్పకుండా ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అందరికీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వరుసగా పార్టీని వీడుతుండటంతో సతమతమవుతున్న బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, పలువురు కార్పొరేటర్లు సైతం హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, శశికళ యాదవ్ తదితరులు ఉన్నారు.
అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అభివృద్ధి అనేది దశల వారి ప్రక్రియ అని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బాలానగర్ లో అమృత్ 2.0 లో భాగంగా 14 కోట్ల నిధులతో నీటి సరఫరా పథకానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ, మున్సిపల్ చైర్పర్సన్ మాధవీలత కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. महेरनाथ यक्षसे योगश्रुतमोहरसः तस्य बाध्यते नः उषतीरो मातरः तस्मारङ्गवामो यशक्षयाय जिन्वतः पापो जनेता जनः स्नानं समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमादिविलेपनं समर्पयामि सुगन्ध परिमल पत्रि पुष्पाणि समर्पयामि नारीकेल देवता రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో అమృత్ అనే పథకం ద్వారా సుమారు అనేక మున్సిపాలిటీలకు 1500 కోట్లు మంజూరు చేసినటువంటి క్రమంలో వేములవాడ పట్టణ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి త్రాగునీటి సమస్య పరిష్కారానికి గతంలో మిషన్ భగీరథ ద్వారా వేసినటువంటివి కవర్ కానటువంటి ప్రాంతాలను చూస్తూ పెరుగుతున్నటువంటి పట్టణ ప్రజల అంచనాలను గుర్తుంచుకొని మరి వాళ్ళు ఒక ముసాయిదా రూపొందించుకున్న దాని క్రమం 14 కోట్ల రూపాయలు వేరే పట్టణాలు సరిపోతుందని చెప్పని ఇవ్వడం, దానికి ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, గౌరవ కౌన్సిలర్, వేనాడు పట్టణ ప్రముఖులు, బాలనగర్, సంతోష్ నగర్ ప్రజల సమక్షంలో 8 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఒక వాటర్ ట్యాంక్ ఇక్కడ భూమి పూజ చేస్తూ మిగతా ప్రాంతాల్లో ఈ పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ క్రమంలో మున్సిపల్లో ఈ త్రాగునీటి పైన సమస్య పరిష్కారంపై చర్చించిన క్రమంలో ఈ డబ్బు కూడా సరిపోదు, మరింత డబ్బు కావాలని చెప్పని మన మున్సిపల్ సంబంధించినటువంటి చైర్మన్ గారు, వైస్ చైర్మన్, గౌరవ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు చెప్పిన క్రమంలో ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. వేములవాడ పట్టణంలో ఎంత మేర త్రాగునీటికి నిధులు అవసరమో అంత మేరకు ఇవ్వడానికి అధికార యంత్రాంగం కూడా ఒప్పుకున్నది. 14 కోట్లే కాకుండా ఇంకా అదనంగా 2 గాని 3 గాని 4 కోట్లు అయినప్పటికీ కూడా పూర్తిగా వేములవాడ పట్టణంలో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఎందుకంటే వారి ద్వారా కూడా ప్రభుత్వాన్ని నివేదికలు పంపించి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లో మరింత ఎక్కువగా నిధుల్ని తీసుకొని వేములవాడ పట్టణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కనీస అవసరాలు ప్రభుత్వాలు ఉన్నటువంటి వాళ్ళు త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యము. ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూతో కలిసి వేములవాడ నియోజకవర్గ పరిధిలోని ఫాజల్ నగర్ రిజర్వాయర్, మర్రిపల్లి రిజర్వాయర్, చందుర్తి రిజర్వాయర్ తో పాటు మెక్కారావుపేట చందుర్తి రోడ్డును, జోగాపూర్ పంప్ హౌస్, కలికోట సూరమ్మ చెరువును సందర్శించారు. ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ అన్ని వర్గాల ప్రజలకు ప్రజాపాలన అందజేస్తామని అన్నారు. ప్రజా సంక్షేమం ఒకవైపు, మరోవైపు అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు పోతామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు, జైత్యాల జిల్లా కలెక్టర్ గారు సంయుక్తంగా కూడా వేరే నియోజకవర్గంలోని ప్రాజెక్టుల బాట పేరున అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే ప్రాజెక్టులను తొలుత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినటువంటి సంకల్పం తీసుకున్నప్పుడు కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టు దగ్గరికి వారి గతంలో పీస్ అధ్యక్షుని హోదాలో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని
2005లో అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 1737 కోట్లు మంజూరు చేసినటువంటి దానిలో కూడా ఉన్న నిధులతో కలిగొడ సూరమ్మ వరకు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 1 లోపల కంప్లీట్ చేయమని, ఆ తదుపరి స్టేజ్ 2 ఫేజ్ 2లో కలిగొట్ల నుంచి కుడియడమ కాలువల ద్వారా 43,000 ఎకరాలు నీరిచ్చేటువంటి దానికి సంబంధించినటువంటి పనుల పురోగతిని గౌరవ కలెక్టర్లు ఇద్దరు కూడా స్వయంగా కలిసి పరిశీలించడం జరిగింది. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కూడా వీలైనంత తొందరలో వీటి పనులను పూర్తి చేయాలని చెప్పినటువంటి ఆదేశాలతో పాటు ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి నిధులను కూడా వెంట తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం చేయాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఉదయం ఫాజుల్ నగర్ ప్రాజెక్టు నుంచి ప్రారంభం కాబడింది. ఆ తర్వాత మరిపల్లిలో ఉన్నటువంటి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు కూడా పరిశీలించి తదుపరి చందుర్తిలో ఉన్నటువంటి ప్రాజెక్టును అక్కడికి వచ్చేటువంటి నీటి సామర్థ్యాన్ని తెలుసుకోవడంతో పాటు ప్రధానంగా నియోజకవర్గంలో అటు మేడిపల్లి, భీమారు, ఇటు చందుర్తి మండలాలకు సంబంధించిన కనెక్టివిటీ రోడ్డు అటవీ శాఖ అనుమతి లేక 3.5 కిలోమీటర్లు ఆగిపోయినటువంటి రోడ్డును కూడా గౌరవ కలెక్టర్ గారు చూడడం జరిగింది. అటువైపు కలెక్టర్ గారు జయించాల వీరు, ఇటువైపు కలెక్టర్ గారు వీరు, అది కూడా చూడడం జరిగింది. అటవీ శాఖ అధికారులు కూడా రావడం జరిగింది. అది కూడా వీళ్ళని తొందరలో అటవీ శాఖ అనుమతి తీసుకుని వచ్చి ఆ రోడ్డుకు సంబంధించిన నిధులు ఉన్నాయి, అటవీ శాఖ అనుమతి లేక మధ్యలో అయింది కాబట్టి వాటిని కూడా పూర్తిగా దాన్ని కూడా పరిశీలన చేసి తర్వాత ప్రధానంగా కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టులు కూడా రావడం జరిగింది. ఈ చెరువులో పోతున్నటువంటి నష్టపోతున్నటువంటి పైప్ లైన్ బావులకు కూడా కొంత డబ్బు 2 కోట్ల వరకు ఇక్కడ రావాలి. లచ్చపేటలో కూడా 3 కోట్ల దాని సమయం 5 కోట్లు కూడా త్వరగా విడుదల చేసే కార్యక్రమం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి వారిగా ఉండే మీడియా గొంతు నొక్కడం సరికాదని జగిత్యాల జిల్లా మేడిపల్లి భీమారం మండలం ఉమ్మడి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేడిపల్లి మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఘటనకు బాధ్యులైన పోలీస్ అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, లేని పక్షంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మేడిపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నోముల నరసింహారెడ్డి, పుష్పాల రామరెడ్డి, మహేష్, దయాకర్, లక్ష్మీపతి, గణేష్, అశోక్, ఆంజనేయులు, ప్రవీణ్ రావు, వజ్రాలింగం, నరేష్, రఫీ పాల్గొన్నారు. విలేకరులపై దౌర్జన్యం చేసిన పోలీసు వాళ్ళను, ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులకు వార్తా కవరేజ్కి వెళ్ళిన ఈ తెలుగు న్యూస్ జర్నలిస్ట్ శ్రీచరణ్ని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడం పట్ల మేడిపల్లి భీమారం ఉమ్మడి మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిస్వార్థంగా సేవ చేస్తున్న విలేకరుల పట్ల ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తూ వారి పట్ల అమానుషంగా దాడులు చేస్తూ అరెస్ట్ చేయడం ప్రభుత్వాలు చూస్తూ చూడనట్లు వ్యవహరించడం పట్ల రాబోయే కాలంలో తీవ్రమైన నిరసన కార్యక్రమాలు చేస్తూ సరైన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం విలేకరుల రక్షణ పట్ల ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, అలాగే ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారిపై వెంటనే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో విలేకరుల ఐకమత్యంగా యూనియన్ల ఆధ్వర్యంలో తీవ్రమైన కార్యక్రమాలు చేస్తూ తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించడం జరుగుతుంది. విలేకరులపై దాడి చేసిన విలేకరులపై దాడి చేసిన అధికారులు వెంటనే విలేకరులపై దాడి చేసిన అధికారులు వెంటనే గంట అయితే నువ్వు కొంచెం క్రాస్ కరెక్ట్ వస్తలే మరి ఎట్లా అంటావు? 20 మంది ఉన్నారు. ప్రభాకర్ को जोड़ रहा है ना। బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
వినాయక తండాలో ఘనంగా మొహరం ఉత్సవాలు. పీర్ల పండుగ సందర్భంగా మొక్కులు చెల్లించుకున్న స్థానికులు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మీడియా సమావేశం. రైతన్న పండించిన పంటకు కనీస మద్దతు ధర వచ్చినప్పుడే రైతుకు సంతోషం. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, గాలి అనిల్ కుమార్. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని వీడడంతో బీఆర్ఎస్ లో అయోమయం. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. నీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.